వృశ్చిక రాశి వారి ఇంటి ముందు ఒక స్త్రీ తాంత్రిక పూజలు చేస్తుంది. జాగ్రత్త పడండి. డిసెంబర్ 15, 16, 17 తేదీల్లో జరిగేది ఇదే. వృశ్చిక రాశి వారు ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అనే వివరాల్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒకసారి గురువు గారిని సంప్రదించండి. అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువు గారిని సంప్రదించండి. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఫోన్ నెంబర్ 6309066966. వృశ్చిక రాశి అనగా దీనిని రాశి చక్రంలో 8వ రాశిగా పిలుస్తారు. అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. అయితే వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 15, 16, 17 తేదీల్లో చాలా అద్భుతమైనటువంటి మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. కానీ ఒక స్త్రీ విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే మీరు చాలా నష్టపోతారు. ఆ స్త్రీ మీపై తాంత్రిక పూజలు చేయబోతుంది. అసలు ఆ స్త్రీ ఎవరు, ఎందుకు చేస్తుంది అనేటటువంటి వివరాలన్నీ కూడా స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాల విషయానికి వచ్చినట్లయితే ముందుగా వ్యాపార, ఉద్యోగ, వైవాహిక జీవితం, ఆర్థిక జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి అనేటటువంటి వివరాల విషయానికి వచ్చినట్టయితే వ్యాపారం పరంగా ఇది చాలా వరకు కలిసొచ్చే కాలంగా చెప్పవచ్చు. వృశ్చిక రాశిలో జన్మించిన వ్యాపారవేత్తలకు అనుకూలంగానే ఉండబోతుంది. వ్యాపారం పరంగా ఇన్ని రోజులు కూడా సామాన్యంగా ఉన్నప్పటికీ ఈ సమయంలో అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. గురువు గోచారం 6వ ఇంట్లో ఉన్న సమయంలో వ్యాపారం సామాన్యంగా సాగినప్పటికీ కూడా ఈ సమయంలో వ్యాపారం పరంగా చాలా వరకు మంచిగా ఉండబోతూ ఉందని చెప్పడంలో సందేహం లేదు. గురువు గోచారం 7వ ఇంటికి మారడంతో వ్యాపారంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోయి కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. దాని కారణంగా ఆర్థికంగా మరియు వ్యాపారం పరంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. గురుదృష్టి లగ్నంపై, లాభస్థానంపై మరియు 3వ ఇంటిపై ఉండడం వలన మీ ఆలోచనలు సరైన ఫలితాలను ఇవ్వడంతో వ్యాపారం పరంగా మీరు చేసే ప్రయోగాలు విజయవంతమవుతాయి. మీరు గతంలో ఉన్న చికాకులు కానీ లేకపోతే గతంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా దూరం అవ్వడం వల్ల చాలా ఉత్సాహంగా మీ యొక్క పనులు చేసుకోగలుగుతారు. ఈ సమయంలో జరిగే వ్యాపార ఒప్పందాలు కానీ, ప్రారంభించే వ్యాపారం కానీ భవిష్యత్తులో మంచి అభివృద్ధికి సాధ్యమవుతుంది. ఈ సమయంలో మీ వ్యాపార అభివృద్ధికి మీ మిత్రులు లేదా బంధువులు చేసే సహాయం ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు జరగడానికి కారణమవుతుంది. ఇక ఉద్యోగరీత్యా ఏ విధంగా ఉండబోతుందో చూసినట్టయితే కనుక ఉద్యోగరీత్యా అనుకూలంగా ఉండడంతో మీ ఉద్యోగంలో పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. వేరే ఉద్యోగం రావటం కానీ లేదా ప్రస్తుతం చేస్తున్న దానిలో పదోన్నతి రావడం కానీ జరుగుతుంది. పని ఒత్తిడి కొంతమేరకు తగ్గుతుంది మరియు మీరు చేసిన పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో మీరు బదిలీ కానీ లేదా విదేశాల్లో ఉద్యోగం కొరకు కానీ ప్రయత్నం చేస్తున్నట్లయితే మీకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. గురు దృష్టి లాభస్థానంపై మరియు 3వ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో స్థానచలనం ఉండే అవకాశం బలంగా ఉంది. అయితే ఇది మీకు అనుకూల ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరమే ఉండదు. ఈ సమయంలో మీరు చేసే పనులు మీతో పాటు ఇతరులకు కూడా లాభకరంగా ఉండబోతున్నాయి. అంతేకాకుండా మీరు పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పని చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీపై అధికారుల సహాయం కారణంగా మీరు మీ వృత్తిలో అభివృద్ధిని సాధించగలుగుతారు. ఇక ఆర్థిక రీత్యా ఏ విధంగా ఉండబోతుందో చూసినట్టయితే కనుక ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడడం ప్రారంభమవుతుంది. మీ వృత్తి వ్యాపారాల్లో ఆదాయం పెరగడం వలన ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే స్థిరాస్తుల ద్వారా కానీ, గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా కానీ ఈ సమయంలో ఆదాయం లభిస్తుంది. గురుదృష్టి లాభస్థానంపై ఉండటం వలన మీరు మీ వృత్తి ద్వారానే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. దాని కారణంగా మీరు గతంలో తీసుకున్న లోన్లు కానీ, అప్పులు కానీ పూర్తిగా దూరం కాబోతున్నాయి. డబ్బు పొదుపు చేయగలుగుతారు. గురుదృష్టి లగ్నంపై మరియు 3వ ఇంటిపై ఉండడం వలన మీరు చేసే ఆలోచనలు, పనులు మీకు లాభాన్ని ఇస్తాయి. ఇల్లు కానీ, వాహనం కానీ కొనుగోలు చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ ఒకవేళ కనుక మీరు వ్యాపార అభివృద్ధి కొరకు బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుండి ఆర్థిక సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్టయితే ఈ సమయంలో ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి డబ్బు అనేది చేతికి అందుతుంది.
కుటుంబ స్థితి పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ స్థితిలో పలు మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కుటుంబంలో ఉండే సమస్యలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. ముఖ్యంగా గురువు దృష్టి 1వ ఇంటిపై ఉండడం వలన గత కొంతకాలంగా మీలో ఉన్న చికాకు కానీ కోపం కానీ తగ్గి ప్రశాంతంగా మారుతారు. అలాగే మీతో మీ కుటుంబ సభ్యులకు ఉన్న సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇంట్లో కుటుంబ సమస్యలు, ఆరోగ్యం సమస్యలు ఏమున్నా కూడా మెరుగుపడడం, అలాగే బంధువులు లేదా మిత్రుల సహాయంతో మీరు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలగటం, ముఖ్యంగా చెప్పుకోవాలంటే కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీరు కొత్త ఇంటికి మారటం కానీ కొత్త ప్రదేశానికి మారటం కానీ జరుగుతుంది. 7వ ఇంటిపై గురువు సంచారం కారణంగా మీ జీవిత భాగస్వామితో మీకున్న సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాకుండా మీ జీవిత భాగస్వామికి వారి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి సాధ్యమవుతుంది. దాని కారణంగా మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇంట్లో శుభకార్యాలు జరగటం వల్ల బంధుమిత్రులు రావటం మరియు కుటుంబం అంతా ఆనందంగా ఉండటం జరుగుతుంది. ఆరోగ్య స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే ఆరోగ్య స్థితి పరంగా ఎటువంటి సమస్యలు కూడా కనిపించడం లేదు. 4వ ఇంట్లో శని గోచారం ఉండటం కారణంగా మీకు ఒత్తిడి కారణంగా మరియు ఆర్థికంగా ఈ సమయంలో మీకు ఎక్కువ శాతం బాగానే ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా చాలా సంతోషంగా ఉండగలుగుతారు, విశ్రాంతి తీసుకోగలుగుతారు. కాబట్టి ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా కనిపించడం లేదు. ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ ఆహారపు అలవాట్ల విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఆరోగ్యం పరంగా కూడా బాగానే ఉండగలుగుతారు. ఇక చదువు రీత్యా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే కనుక చదువు రీత్యా కూడా విద్యాలయాల్లో కానీ చదివే ప్రదేశాల్లో కానీ మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. చదువు నిమిత్తం వేరే ప్రాంతాలకు లేదా వేరే విద్యాలయాలకు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే విద్యార్థులు మీ విద్యకు సంబంధించిన చాలా విషయాల్లో మీరైతే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తల్లిదండ్రుల కారణంగా కానీ లేదా వారి వ్యక్తిగత ఆస్తికి సంబంధించినటువంటి వాటి వల్ల కానీ ఈ సమయంలో చాలా వరకు కూడా మీ యొక్క ఆలోచన తీరు డిఫరెంట్గా మారిపోతుందని చెప్పుకోవాలి. అంటే ఇన్ని రోజులు కూడా మీ కుటుంబంలో ఉన్న సమస్యలు అంటే డబ్బు సమస్యల వల్ల చదువు విషయంలో చాలా వరకు కూడా వృశ్చిక రాశి వారు డిస్టర్బ్ అయిపోయేవారని చెప్పుకోవాలి. ఇప్పుడు అలాంటివి ఏవి కూడా కనిపించడం లేదు. అయితే అసలు వృశ్చిక రాశి వారు ఏ స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి వివరానికి వచ్చినట్టయితే కనుక వాస్తవంగా వృశ్చిక రాశి వారు చాలా తెలివితేటలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా కూడా ఈ రాశి వారు చాలా తెలివిగా ఆలోచిస్తారు. ఏ పన్నైనా కూడా చాలా తెలివిగా చేసేటటువంటి పట్టుదల అనేది వీరికి అధికంగా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో వాస్తవంగా వృశ్చిక రాశి వారు ఒక స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు బాగుపడిపోతున్నారని చెప్పి చాలా మంది మిమ్మల్ని చూసి అసూయగా ఫీల్ అవ్వడం, ఇలా ఎవరైతే ఫీల్ అవుతూ ఉంటారో వారి యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాస్తవానికి మీ గురించి అన్ని తెలుసుకుంటూ మీరు రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు అనేది కూడా పర్ఫెక్ట్గా తెలుసుకుంటూ అస్తమాను మిమ్మల్ని ఎవరైతే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారో వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు మీ యొక్క నాశనాన్ని కోరుకుని తాంత్రిక పూజలు చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. వారు ఏమైనా మీకు బట్టలు కానీ లేకుంటే ఏమైనా తినమని ఇచ్చినా కూడా తీసుకోకపోవడం చాలా మంచిదిగా చెప్పవచ్చు. ఈ సమయంలో వీలైనంత వరకు కూడా ఎవరిని నమ్మవద్దు. అలా నమ్మితే మీ కష్టాలు మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్త పడండి. అప్పుడు మీ యొక్క జీవితంలో ఊహించలేనటువంటి మార్పులు అనేవి తప్పనిసరిగా మీరైతే చూడగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో ఎవరిని కూడా అంతగా నమ్మడం మంచిది కాదు. తాంత్రిక పూజలు అనేవి ఈ కాలంలో చాలా కామన్ అయిపోయాయి. కాబట్టి మీ యొక్క జీవితంలో కూడా ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా నష్టం కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్త తీసుకోవడం చాలా మంచి పద్ధతిగా చెప్పవచ్చు. చూసారు కదా వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 15, 16, 17 తేదీల్లో ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఏ స్త్రీ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అనేటటువంటి వివరాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.